శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధానక దినములో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికని దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. కీర్తనల గ్రంథము 61వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథము 61వ అధ్యాయము 4వ వచనము. యుగ యుగములు నీ గుడారంలో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, నిన్నటి దినములో ఒక మాటను మీకు గుర్తు చేశాను. భక్తుడైనటువంటి దావీదు గారు తన కుమారుడైనటువంటి అబ్షాలోముతో తప్పించుకొని పారిపోతున్నప్పుడు రాసినటువంటి కీర్తన అని. అవును, కెరూబుల యొక్క రెక్కల నీడను నిబంధన మందసము గల అతి పరిశుద్ధ స్థలములో అతను ఉన్నాడు తన కుమారుని బట్టి. ఒకవేళ మీరు ఈ విధంగా అడగచ్చు, దావీదు నువ్వు ఏ గుడారంలో ఉన్నావు, నువ్వు ఏ అరణ్యంలోనికి పారిపోయావు అని అడగచ్చు. అందుకు దావీదు గారు ఏమంటున్నారు తెలుసా? నా దేవుడు ఎల్లప్పుడూ నాతో ఉన్నాడు, నేను ఆయనలో నిలిచి ఉన్నంతకాలం నేను ఆయన గుడారంలోనే నివసిస్తాను అంటున్నాడు. అంటే తన రక్షణకు, తన ప్రాకారానికి దేవుడే ఆధారము అని దావీదు రాజు గ్రహించాడు. ఆయన దేవుని యొక్క శైలమును గురించి, అతని శక్తిని గురించి, అతడు కాపాడిన రీతిని గురించి దావీదు దేవునికి ఆరాధన చెల్లిస్తూ ఉంటున్నాడు. అవును, దేవుడే తన గూఢమైనటువంటి ఆధారమని. ప్రియులారా గమనించండి, దినదినము నా మ్రొక్కబడులను నేను చెల్లించినట్లు నీ నామము నిమిత్తము కీర్తించేదును అని 8వ కీర్తన భాగంలో కూడా మాట్లాడుతున్నాడు. ప్రభువుకు మీ మొరలు వినిపించినప్పుడు మీరు ఆయన ఆశ్రయించిన వారిగా అవుతారు. ఆయన యందు మీరు ఆనందించగలుగుతారు. దేవా, నీవు నా తోడు ఉన్నంతకాలం ఏ విధమైనటువంటి అపవాదు కూడా నా తాకలేడు అన్నటువంటి ధైర్యం మీకు అనిపిస్తుంది ప్రియులారా, ఒక దావీదులాగా. అవును, దేవుడు మన ఆశ్రయం కావాలి, దేవుడే మన బలము కావాలి, ఆయనే మన గుడారము, మన దుర్గము. అన్ని విధాలుగా మన అవసరతలో ఆయన కాపాడతాడన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మీరందరూ కూడా ఎన్ని పరిస్థితులు ఉన్నా కూడా దేవుణ్ణి ఆరాధించే విషయంలో వెనకడుగు వేయనే వేద్దు. కుటుంబ సమేతంగా రండి, దేవుణ్ణి ఆరాధించండి, దేవుడిచ్చే ఘనమైన ఆశీర్వాదాలకు పాత్రలుగా జీవించండి. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, దావీదు రాజుకున్నటువంటి గొప్ప అనుకూలత, గొప్ప ఆశ ఈ మాటలు వింటున్న వారందరికీ కూడా మీరు అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.